తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు పొందాలనే తపన కలిగిన వాళ్లకు మీ అందరికీ నా నమస్కారములు. నేను మీ రవి ప్రతాప్. ఎప్పటికప్పుడు తాజా సమాచారాలతో, నూతన విద్యా ఉద్యోగ సమాచారాలతో మీ ముందుకు ఎల్లప్పుడూ వస్తుంటాను. ఇదివరకే నేను ఒక మంచి వీడియోని తయారు చేశాను. ఎందుకంటే తెలంగాణలో సుమారు 7,500 ఉద్యోగాలు ఈ యొక్క హోమ్ డిపార్ట్మెంట్లోను, తర్వాత జైల్స్ డిపార్ట్మెంట్లోను, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్లోను అంతా కలిసి 7,500 పడుతున్నాయి. రాబోతుంది నోటిఫికేషన్ కూడా. అందులో 5,000 ఉద్యోగాలు కేవలము హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవే, అంటే సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ పోలీసులకు సంబంధించినవే. కాబట్టి టోటల్ మీకు 7,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానున్నది. నోటిఫికేషన్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయకుండా, ఎగ్జామినేషన్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. నాలెడ్జ్ పెంచుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఓకే, ఈవేళ నేను మీ ముందుకు వచ్చింది ఏంటంటే, ఈ యొక్క తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇచ్చే నోటిఫికేషన్లో ఎటువంటి సిలబస్ ఉండొచ్చు, మనం ఏ విధంగా మనం తయారు కావాలి అనే ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను. ఒక మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో అంతా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు సమాచారాలు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. తప్పనిసరిగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే, అసలు ఈ సిలబస్ మనకు ఎన్ని భాగాలుగా విడగొట్టబడుతుంది, ఆ తర్వాత ఈ సిలబస్లో ముఖ్యమైన అంశాలు ఏంటి, అంటే మెయిన్ ఏరియాస్ ఏంటి, సబ్ ఏరియాస్ ఏంటి అనేది కూలంకుషంగా చకచక నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏరియా ఏంటంటే ఇంపార్టెంట్ ఏరియా, దట్ ఈస్ అది జనరల్ స్టడీస్ అన్నమాట. దీంట్లో వెయిటేజ్ మనకు 40% వెయిటేజ్ ఇస్తుందన్నమాట. అంటే 200 క్వశ్చన్స్కి అయితే మనకు దాదాపుగా 80 క్వశ్చన్స్ అందులోనే వస్తాయి. ఎందుకంటే ఇదంతా మనం ఏంటంటే గెస్సింగ్ అన్నమాట. గతంలో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ వీటిని తీసుకొని అందులో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఏమేమి సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేశారు, ఎంతెంత పర్సెంట్ ఫోకస్ చేశారు అనేది చెప్పడంతో దీన్ని ఒక గెస్సింగ్. ఎందుకైనా మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. దాదాపుగా 90% ఇదే సిలబస్ మీకు కలుస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. సో ఇక్కడ మనకు పోయిన సంవత్సరం ఏంటంటే 200 మార్క్స్కు మనకు క్వశ్చన్ ఉండిందనమాట. ఈ 200 మార్క్స్లో దాదాపుగా 40% జనరల్ స్టడీస్ పైన వచ్చాయి. మరి జనరల్ స్టడీస్లో ఏమేమి సబ్ టాపిక్స్ మనం ఒకసారి చూసామంటే కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ తెలంగాణ ఇంపార్టెంట్. సో వీటిపైన మనకు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వచ్చేసి ఇండియన్ హిస్టరీలో మనము ఏమేమి చదువుకోవాలంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడిల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదువుకోవాలన్నమాట. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో తయారు చేయబోతున్నాను మీకు. ఇందులో మీకు ఏ బుక్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఆథర్స్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే మనం టార్గెట్ స్మాష్ చేయాలంటే, ఎందుకంటే చాలా పోటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. రైట్, ఓకే. దెన్ నెక్స్ట్ మనది ఇండియా ఫ్రీడమ్ మూమెంట్ మనం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఫోకస్ చేయాలి. ఆ తర్వాత చెప్తాను మీకు నేను. ఓకే, నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. తెలంగాణ హిస్టరీ కల్చర్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ బుక్స్ కొన్ని ఇంపార్టెంట్ ప్రిస్క్రిప్ట్ బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ని చదువుకోవడం మనం తప్పనిసరి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో 5 ఏరియాస్ అయినాయి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, మన యొక్క భారత ఆర్థిక వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇది ఇండియన్ ఎకానమీ పైన ఆర్థిక వ్యవస్థ గురించి ఉంటుందన్నమాట. తర్వాత జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఏంటంటే భూగోళం, మన భారత భూగోళం. దాంట్లో ఫోకసింగ్ ఏంటంటే తెలంగాణ జాగ్రఫీ. ఏదైనా కానీ ఒక హిస్టరీ చదివేటప్పుడు ఇండియన్ హిస్టరీ కావాల్సిందే, మళ్ళీ తెలంగాణ పైన ఫోకస్ కావాల్సిందే. తర్వాత నెక్స్ట్ జనరల్ సైన్స్లో మనకు ఫిజిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి, కెమిస్ట్రీ పైన క్వశ్చన్స్ వస్తాయి, అండ్ బయాలజీ పైన క్వశ్చన్స్ వస్తాయి. దాని ఫైనల్గా 10వ ఏరియా ఏంటంటే, అంటే జనరల్ స్టడీస్లో 10వ ఏరియా అవార్డ్స్ చదువుకోండి, బుక్స్ చదువుకోండి, తర్వాత స్పోర్ట్స్ చదువుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చదువుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసామంటే నెక్స్ట్ అరిథమెటిక్ ఎబిలిటీ. దీనిపైన మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి. అరిథమెటిక్ ఎబిలిటీ పైన ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే దానికి వెయిటేజ్ ఏంటంటే జనరల్ స్టడీస్ తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే క్వశ్చన్స్
30% ఆఫ్ వెయిటేజ్ హ్యాస్ బీన్ గివన్ టు అరిథమెటిక్ ఎబిలిటీ. పోయినసారి ఏం చేసినట్టే గతంలో క్వశ్చన్స్ మనం చూసినప్పుడు దాదాపుగా 60 క్వశ్చన్స్ అరిథమెటిక్ ఎబిలిటీ పైనే వచ్చాయి. ఈ అరిథమెటిక్ ఎబిలిటీ అంటే ఇది లెక్కలు పక్కలు కాదు, దాంట్లో మళ్ళీ సబ్ ఏరియాస్ చాలా ఉంటాయి. ఈ సబ్ ఏరియాస్లో మనం చూసుకున్నామంటే నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ. వీటి గురించి మనం ఒక్కొక్కదాన్ని పార్ట్ తీసుకొని కూలంకుషంగా మీకు అందించే బాధ్యత నాది. తర్వాత వచ్చి సింప్లిఫికేషన్స్, ఇదొక ఏరియా, సెకండ్ ఏరియా సింప్లిఫికేషన్స్. దీంట్లో మాకు ఏంటంటే బాడ్మాస్ అనే దీనిదే ఉంటుంది, ప్రతి ఒక్కరికి మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైతే మనకు అరిథమెటిక్ ఎబిలిటీ అని చెప్పేసి అంటామో దాంట్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే బాడ్మాస్. ఈ బాడ్మాస్ అంటే ఏంటంటే మీరు ఒకసారి మనం ఇక్కడ చూసామంటే ఓకే సి ఈ బాడ్మాస్ అనేది ఒక్కసారి మీరు చూసారంటే బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్ అండ్ ఓ స్టాండ్స్ ఫర్ ఆర్డర్, పవర్డ్స్, తర్వాత రూట్స్, ఘాతాంకాలు, వర్గమూలాలు, తర్వాత వచ్చేసి డివిజన్స్, తర్వాత వచ్చి మల్టిప్లికేషన్స్, తర్వాత అడిషన్స్, తర్వాత సబ్స్ట్రాక్షన్. ఈ యొక్క సీక్వెన్స్లో మనం చేయాలి. నెక్స్ట్ నేను చెప్పడం జరుగుతుంది దాని గురించి. ఓకే నెక్స్ట్ థర్డ్ ఏరియా మనం తీసుకున్నామంటే పర్సంటేజ్లో మనకు వచ్చి శాతాలను ఏ విధంగా కనుక్కోవాలి, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, ఇది లెక్కలు అరిథమెటిక్ పక్క. ఓకే దెన్ రేషియో అండ్ ప్రపోర్షనేషన్. ఓకే నెక్స్ట్ వచ్చేసి యావరేజ్, సరాసరి ఏ విధంగా లెక్క కట్టాలి. ఇవి జాగ్రత్తగా మీరు దాదాపుగా మనకు 10th క్లాస్ లెవెల్లో మంచిగా అంతవరకు మనం ప్రిపేర్ అయినామంటే సరిపోతుంది. ఓకే నెక్స్ట్ సబ్ ఏరియా ఏంటంటే టైమ్ అండ్ వర్క్, తర్వాత టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఓకే నెక్స్ట్ 9th సబ్ ఏరియా ఇన్ అరిథమెటిక్ ఎబిలిటీ ఈజ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే సాధారణ చక్రవడ్డీల గురించి మనం దాని పేరు కూలంకుషంగా మనం సెట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసేసి మెన్సురేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ యొక్క మెన్సురేషన్ అంటే ఏంటంటే షేప్స్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, తర్వాత వచ్చి సర్కిల్, సెమీ సర్కిల్స్, వీటిపైన మనం వాటి యొక్క వ్యాసార్థాలు ఏ విధంగా కనుక్కోవాలి, తర్వాత వాటి యొక్క ఏరియా ఎట్లా కనుక్కోవాలి, పరిమాణాలు ఎలా కనుక్కోవాలి, ఇవి మెన్సురేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇస్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేసి ఒక్కసారి మనం చూసామంటే ఏముంటుంది డేటా ఇంటర్ప్రిటేషన్లో. ఇక్కడ అండర్స్టాండింగ్ అండ్ అనలైజింగ్ ద డేటా గివెన్ డేటా. దీన్ని ఏమంటామంటే స్టడీ స్కిల్స్ అని చెప్పేసి అంటాం. ఈ స్టడీ స్కిల్స్లో ఏముంటాయంటే పిక్టోగ్రాఫ్స్, బార్ డయాగ్రామ్స్, తర్వాత వచ్చేసేసి పై డయాగ్రామ్స్, తర్వాత వచ్చి రూట్ మ్యాప్స్, ఇవన్నీ, తర్వాత వచ్చేసేసి ఫ్లో చార్ట్స్, ఓకే ట్రీ డయాగ్రామ్స్, వీటిని ఇస్తారు. దీన్ని అనలైజ్ చేసుకొని దాన్ని స్టడీ చేసుకొని లెర్నింగ్ అండ్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ దట్ స్టడీయింగ్. ఓకే స్టడీ స్కిల్స్ పైన బాగా పూర్తిగా అవగాహన ఉండాలన్నమాట. ఓకే సో ఈ 11 ఏరియాస్ పైన మీకు అరిథమెటిక్ ఎబిలిటీ నుంచి వస్తుంది. బాగా గమనించండి. జనరల్ స్టడీస్లో 10 సబ్ ఏరియాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ స్టడీస్ ఇట్ క్యారీస్ వెయిటేజ్ ఆఫ్ 40% వెయిటేజ్ ఇన్ యువర్ పోలీస్ రిక్రూట్మెంట్. ఓకే తర్వాత వచ్చి నెక్స్ట్ ఈజ్ అరిథమెటిక్ ఎబిలిటీలో 30% వెయిటేజ్ ఉంటుంది. 30%లో మీకు సబ్ ఏరియాస్ 11 సబ్ ఏరియాస్ ఉన్నాయి. ఒక్కొక్క ఏరియా మనం చదువుకుంటూ రావాలి, ఒక్కొక్క ఏరియాని ప్రిపేర్ అవుతూ రావాలి. మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ వచ్చేసేసి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది మనకు 20% క్యారీ చేస్తుంది అన్నమాట. సో 40%, 30%, 20%. సో ఈ యొక్క 20%లో మనకి ఏమేమి సబ్ ఏరియాస్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇది రీజనింగ్లో ఎనాలజీ అంటే ఏంటంటే ఫైండింగ్ ద సేమ్ రిలేషన్ బిట్వీన్ 2 pairs ఆఫ్ వర్డ్స్, నంబర్స్ ఆర్ లెటర్స్. ఓకే అనాలజీ ఒకసారి మనం ఈ విధంగా అన్నమాట. తర్వాత ఈ అనాలజీ గురించి నేను సపరేట్గా మీకు చెప్తాను. నెక్స్ట్ ఈస్ క్లాసిఫికేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ ఆర్ ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి ఉంటుంది. వీటిని ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయాలి, మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయాలి. ఒకదాన్ని తీసుకోవాలి, ఒక 5 daysలో కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క సబ్ ఏరియాను 5 daysలో కంప్లీట్ చేసుకుంటూ వచ్చామంటే ఆ తర్వాత వచ్చేసి టోటల్గా మనం క్వశ్చన్ పేపర్ని మనం చేసుకోవచ్చు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద థింగ్స్ రైట్. ఓకే నెక్స్ట్ ఈజ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇన్ ది థర్డ్ ఏరియా. ఈ యొక్క థర్డ్ సబ్ ఏరియాలో కోడింగ్ మరియు డీకోడింగ్ నియమం ప్రకారం పదాలు, అక్షరాలు మరియు సంఖ్యలు సంకేత రూపంలో మార్చడం మరియు అదే నియమంతో అసలు రూపాన్ని కనుక్కోవడం, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఐ విల్ టెల్ యూ లేటర్. దెన్ నెక్స్ట్ ఈజ్ బ్లడ్ రిలేషన్. ఓకే ఇక్కడ మనం బ్లడ్ రిలేషన్ ఒకసారి చూసామంటే రక్త సంబంధాలు. తర్వాత డైరెక్షన్ సెన్స్ లెఫ్ట్, రైట్, కార్నర్స్,
ఈ వీటిపైన మనకు క్వశ్చన్స్ వస్తాయి డైరెక్షన్ సెన్స్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నంబర్ అండ్ లెటర్ సిరీస్. ఓకే, నెక్స్ట్ ఈజ్ సి హియర్ సెలోజియం. సో సెలోజియం అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, కొన్ని ప్రకటనలు ఇస్తారంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, వాటి ఆధారంగా కన్క్లూజన్ మనం చేయాలన్నమాట. అవి సిలోజియం అని చెప్పేసి అంటారు. ఓ సిలోజియం పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం మనకు ముఖ్యం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈస్ వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ అంటే ఏంటంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సమూహాల మధ్య ఉన్న సంబంధం. ఇట్లా ఇచ్చేసేసి మళ్ళీ ఇలా ఇస్తారు, ఆ తర్వాత ఇలా ఇస్తారు, డేటా ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వెన్ డయాగ్రామ్ మీకు చెప్తాను నేను. ఆ వెన్ డయాగ్రామ్ ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఈ వెన్ డయాగ్రామ్లో ఇలా ఉంటుంది అన్నమాట. సి హియర్ ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. అంటే ఇది టోటల్ ఇది గ్రాడ్యుయేట్స్ సర్కిల్. ఓకే, ఇది స్క్వేర్లో ఇచ్చారు, సర్కిల్లో కూడా ఇవ్వచ్చు. తర్వాత ఈ గ్రాడ్యుయేట్స్లో టీచర్స్ ఉన్నారు. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో వీళ్ళంతా ఎడ్యుకేటెడ్, దీస్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్స్. ఆ విధంగా మనం ఏం చేయాలంటే లాజిక్గా లాగాలన్నమాట. తర్వాత ఈ ఎడ్యుకేటెడ్లో టీచర్స్ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ టీచర్స్. ఇప్పుడు చూడండి, మనం కన్క్లూజన్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నామంటే కన్క్లూజన్, వాట్ ఈస్ ద కన్క్లూజన్? ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఓకే, ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ టీచర్స్. దిస్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఆల్ టీచర్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ కాదు, ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్. దిస్ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఆర్ కాల్డ్ వెన్ డయాగ్రామ్స్, రైట్? ఓకే, నెక్స్ట్ ఈజ్ క్లాక్ అండ్ క్యాలెండర్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ర్యాంకింగ్. ఇక్కడ ర్యాంకింగ్ మనం చూసామంటే సి హియర్ ఈ ర్యాంకింగ్, తర్వాత వచ్చేసేసి పజిల్, దెన్ లాజికల్ రీజనింగ్. సో ఇక్కడ టోటల్గా 12 సబ్ ఏరియాస్ ఉన్నాయి మీకు. జనరల్ స్టడీస్లో మనకు ఎన్ని ఏరియాస్ వచ్చినాయి? 9 ఏరియాస్ వచ్చినాయి. అదేవిధంగా అర్థమెటిక్ ఎబిలిటీలో మనకు టోటల్గా 10 ఏరియాస్ వచ్చినాయి, సబ్ ఏరియాస్. అదేవిధంగా రీజనింగ్లో మనకు 12 సబ్ ఏరియాస్ వచ్చినాయి. టోటల్గా మనకి ఎంత వచ్చినాయి? టోటల్గా వీటిపైన ఫోకస్ చేయాలి మనం. టోటల్గా మనం చూసుకున్నామంటే 31 సబ్ ఏరియాస్ పైన మనము బాగా ఫోకస్ చేయాలి. ఇంగ్లీష్లో వస్తే వెయిటేజ్ తక్కువ ఉన్నప్పుడు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయాలు. ఇంగ్లీష్లో మనకి ఏమేమి ఉంటాయి అంటే గ్రామర్ పార్ట్ అంటే ఇంకా వ్యాస్ట్. దాన్ని ఏ విధంగా చదవాలనో అట్లే చదవాలి, అంతేగాని ఎక్కువగా టైం వేస్ట్ చేయకూడదు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా చదవాలి గ్రామర్, స్పోకెన్ ఇంగ్లీష్కి ఏ విధంగా జరగాలి, అకాడమిక్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా చదువుకోవాలి, దాన్ని మీరు తెలిసి ఆ అలా చదువుకోండి గ్రామర్. అంతేగాని ఇష్టంగా దాన్ని ఎక్కువ టైం స్పేర్ చేయాల్సిన పని లేదనమాట. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ వొకాబులరీ. సినానిమ్స్, యాంటానిమ్స్. సినానిమ్స్ అంటే సేమ్ వర్డ్స్, యాంటానిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, నానార్థాలు, వ్యతిరేక పదాలు. అంటే వొకాబులరీ పైన డెవలప్ చేసుకున్న దానికి. తర్వాత వచ్చి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఓకే, ఒకే పదం. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్, క్లిప్, పెన్సిల్, పెన్, వీటిలన్నింటినీ కలిపి మనం ఏమంటామంటే స్టేషనరీ. వీటి గురించి కూడా నేను చెప్పిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అంటే ఏంటంటే మనకు కొన్ని పదాలు ఉంటాయన్నమాట. అవి యాక్చువల్గా లిటరల్గా వేరేగా ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసేసి ఇన్ ప్రాక్టీస్లో వేరే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ ఎ డెవిల్ ఇన్ ద వర్క్. డెవిల్ అంటే దెయ్యం అని వస్తుంది, కానీ ఇక్కడ ఏంటంటే షీ ఈజ్ ద డెవిల్ ఇన్ ద వర్క్ అని చెప్పేసి అన్నామంటే ఆమె టాప్ హార్డ్ వర్కర్ అని చెప్పేసి. ఫర్ గెటింగ్ ఎనీ గవర్నమెంట్ జాబ్ నవ్ ఏ డేస్ ఈజ్ నథింగ్ బట్ ఫేసింగ్ ర్యాట్ రేస్. ఓకే, హీ ఈజ్ ఫిట్ యాజ్ ఎ ఫిడిల్, దట్స్ ద థింగ్. హీ హ్యాస్ బ్లూ బ్లడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లూ కౌ. ఇటువంటివన్నీ ఏంటంటే మనకు ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఇడియమ్స్లో కూడా మీకు 1 మార్కు 2 మార్కులు రావచ్చు అనమాట. 1, 2 అని మనం అనుకోకండి, 1, 2లో కూడా ఉద్యోగాలు పోతాయి. ఓకే, ఎస్. దెన్ కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే పారాగ్రాఫ్ ఇస్తాడు, టోటల్గా దాన్ని చదివి అర్థం చేసుకోవడం. అండర్స్టాండింగ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రహెన్షన్. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ వీక్గా ఉన్న సెంటెన్స్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ ద టీచర్ ఈజ్ నాట్ గుడ్. హౌ టు ఇంప్రూవ్ ద సెంటెన్స్? ఎప్పుడైతే వన్ ఆఫ్ వస్తుందో దానికి మనం టీచర్స్ ప్లూరల్ రావాలన్నమాట. వన్ ఆఫ్ ద టీచర్స్ ఈజ్ నాట్ గుడ్, దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ ఎర్రర్ డిడక్షన్లో వచ్చేసేసి కొన్ని ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్ ఎస్టర్డే. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దట్ ఈస్ ది ఎర్రర్ ట్రీట్మెంట్. ఏ విధంగా చేయాలి దానికి?
I went to market yesterday. That is the thing. Okay. I availed 2 days leaves. That is wrong sentence. I availed myself off. See here another sentence. Before I went there, my brother came. That is a sentence. But that is wrong sentence. How to error detection? My brother came is wrong. Before I went, simple past tense. దానికన్నా ముందు జరిగిన చర్య కాబట్టి మై బ్రదర్ హ్యాడ్ కమ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఈ విధంగా మనము ఈ 8 సబ్ ఏరియాస్లో మనం తీసుకోవాలన్నమాట. వీటిపైన మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఒక్కసారి నేను చెప్పిన టోటల్ టాపిక్లో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జనరల్ స్టడీస్ మనం చదవాలి. జనరల్ స్టడీస్లో మనకు 9 సబ్ ఏరియాస్లో ఫోకస్ చేసుకోవాలి. ఓకే, ఎస్, ఇది వచ్చేసేసి మనకు 40% ఆఫ్ వెయిటేజ్, అంటే చాలా జాగ్రత్తగా చదవాల్సిన అంశము ఇది ఒక ఏరియా. తర్వాత రెండవ ఏరియా అర్థమెటిక్ ఎబిలిటీ. ఇందులో మనకు 10 సబ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ 10 సబ్ ఏరియాస్ మనకు వెయిటేజ్ ఎంత వస్తుందంటే 30% వెయిటేజ్. 200 మార్కులు అయితే 60 మార్కులు దాంట్లో, 60 క్వశ్చన్లు దాంట్లోనే వస్తాయి. 200 క్వశ్చన్లు ఇచ్చే పని అయితే 80 క్వశ్చన్లు దీంట్లోనే వస్తాయి. ఆ విధంగా వెయిటేజ్ చేసుకోండి, అట్లా చదవండి మీరు. తర్వాత మూడవది ఏంటంటే రీజనింగ్. ఓకే, దీంట్లో మనకు 12 సబ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ 12 సబ్ ఏరియాస్ దీనికి వెయిటేజ్ ఏంటంటే 20% ఆఫ్ వెయిటేజ్ వస్తుంది అనమాట, అంటే 40 క్వశ్చన్లు వస్తాయి దాంట్లో. తర్వాత ఫైనల్గా ఏంటంటే 4th ఏరియా ఇంగ్లీషు మనకు పెద్దగా ఫోకస్ చేయకపోయినా మనకు దీంట్లో 8 సబ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ 8 సబ్ ఏరియాస్ మనకు 10% వెయిటేజ్తో వస్తాయి. చూడండి ఇప్పుడు, సో దీస్ 4 ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియాస్. ఈ 4 మనకు దాదాపుగా ఇదొక 10, 9, 39 సబ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ 39 సబ్ ఏరియాస్లో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ఏరియా పట్టుకొని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకునేసేసి వీటిపైన మనం గ్రిప్ తెచ్చుకుంటే మనకు 100% వెయిటేజ్తో మనం ఎగ్జామ్ రాయగలం. ఈ విధంగా మీరు ఈ రోజు నుంచి ప్రిపేర్ కండి. డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్, డోంట్ వెయిట్ ఫర్ ఎగ్జామినేషన్ డేట్స్. ఇఫ్ యూ వాంట్ టు స్మాష్ ద టార్గెట్, స్టార్ట్ నవ్ ఓన్లీ. ఓకే, ఇటువంటి వీడియోలు మీకు కావాలన్నా, ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలన్నా మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు మీకు మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను విద్యా ఉద్యోగ సమాచారాలతో. ఇవి కాకపోతే ఇంకొక సమాచారాలు మీకు అందుతూ ఉంటాయి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసేసి ఇంగ్లీష్ విత్ SDRP. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ విత్ SDRP. నేను మీకు ఎల్లప్పుడూ సహాయకారిగా ఉంటాను. ఆల్ ద బెస్ట్. మంచిగా చదవండి. హార్డ్ వర్కర్ నెవర్ ఫెయిల్స్, ఈవెన్ దో ఏ వైస్ పర్సన్ మే ఫెయిల్. ఓకే, సో హార్డ్ వర్కింగ్ అనే దాన్ని ఎంచుకోండి. మీరు ఏ టార్గెట్ అయినా స్మాష్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.